సందర్భంగా మా సంఘము తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వాసవి జయంతి అనేది కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇక్కడ మనము ఒక 25 ఏళ్ళుగా ఈ దేవస్థానంకి ధర్మకర్తగా ఉండేకి దేవుడు అనుగ్రహం ఇచ్చేటంటే ఈ సందర్భంగా ప్రతి మన ఆర్యవైశ్య కులస్తులందరూ వాళ్ళ వ్యాపార సంస్థలందరూ క్లోజ్ చేసి అంటే అంగడి వాట్లు వేసుకొని దీంట్లో కలుసుకుంటాము. మహిళా మండలి వాళ్ళకి తెలియగా ఒక ప్రోగ్రామ్స్ ఉంటుంది. చిన్న పిల్లలకి 5 to 10 years ఒక గ్రూపు, మ్యారీడ్ ఉమెన్స్ ఒక గ్రూపు, ఈవెన్ ఏజ్ అంటే వాళ్ళకి ఒక గ్రూపు, ఆటలు పాటలు పోటీలు అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ మేము కలుసుకొని ఈ ఆర్యవైశ్య నిలయం అనేది మన పెద్దలు కట్టిండేది ఒక సుమారు 60-70 సంవత్సరాల ముందు కట్టిండే ఈ స్థలంలో చేరుకొని మేమందరూ ఒక్క ఇంటిలో వాళ్ళలాగా ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉంటాము. ఈ సందర్భంగా మా సహోదరులు మా తమ్ముడైన కేఏ రాజా ఫ్లవర్ డెకరేటర్ వాళ్ళు ప్రతి సంవత్సరము దేవునికి ఉచితముగా స్పాన్సర్ చేస్తారు. ఈరోజు కూడా చూడండి నీళ్ళు పడుతూ ఉండేది, అభిషేకం జరుగుతూ ఉండేది, ఎంత బాగా తెలుస్తూ ఉంది. ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా దేవుడు బాగా అనుగ్రహం ఇవ్వాలా, ఆశీర్వాదించాలా అని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ మా కులానికి పెద్ద భీష్మ పితామహుడు ఉంటారు కదా మహాభారతంలో, ఆ మాదిరి మాకి మా అన్న నంజరెడ్డి స్వామి వాళ్ళు ఎక్స్ చైర్మన్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. ఈ మాట్లాడే సందర్భించిన ఒసూరు ఎక్స్ప్రెస్ ఛానల్కి నాకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదే కాక మన రామలింగ శెట్టి కేఆర్జీ వీళ్ళందరూ చేరి ఊరు పండుగ జరుగుతుంది ఇక్కడ కోటమారం పండుగ. అప్పుడు కూడాను ఫ్రమ్ డాన్ టు డస్క్ అంటారు ఇంగ్లీష్లో, పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్నదానం చేస్తూ ఉంటారు. ఒకే విధమైన కాక రకరకాలుగా చేసి మేము ఇక్కడే టిఫిన్ చేసి అంటే కొందరు అన్నదానం అంటే ఒక విధంగా చేస్తారు, పబ్లిక్ ఇచ్చేది మనకేంటి ఒక తర చేస్తారు. ఒకే విధంగా చేసి మేము మా కుటుంబస్తులు మా ఆర్యవైశ్యులను ఇక్కడే భోజనం చేసి అదే భోజనము భక్తులకి అందరికీ ఒసూరు భక్తులకి వినియోగం చేస్తాము. మళ్ళా ఈ మా సంఘం ముఖాంతరంగా ఈ హెల్త్ క్యాంప్ అని మనం నిర్వహించటమే, దాంట్లో ఎంతోమందికి ఎంతో డయాగ్నైజ్ అయ్యా. ఇది ఎన్నో పుణ్యకార్యాలు కూడా మా సంఘం తరఫున మేము చేస్తూ ఉన్నాము. ఇంకా మంచి మంచి కార్యాలు చేసేకి దేవుడు మాకు అనుగ్రహం ఎలా ఆశీర్వాదం వెళ్ళాలని కోరుతూ ఈ సందర్భించిన ఒసూరు ఎక్స్ప్రెస్ యూట్యూబర్ గారికి మా వందనాలు తెలుపుతూ ఉన్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈరోజు మహోత్తరమైన దినం, సాగరం లాంటి సంతోషం కలిగించే మన కుల దేవత కన్యకా పరమేశ్వరి పుట్టిన దినం. కన్యకా పరమేశ్వరి అంటే పార్వతాదేవి. కన్యకగా వైశ్య కులంలో జన్మించి పార్వతాదేవి కన్యకా పరమేశ్వరి అయిన ఆ దినం, ఈ శుభ సందర్భంలో ప్రపంచంలో వైశ్యులు ఎక్కడెక్కడ ఉండినను ఈరోజు ఆ వాసవి జయంతి అమ్మవారి దినోత్సవంలో వాళ్ళు ఇండియాలో కాదు, ఫారిన్లో కాదు, అమెరికాలో కాదు, లండన్లో కాదు, ఎక్కడ ఉండినను ఆర్యవైశ్యులు అమ్మవారి సేవలో పాల్గొని ఆ అమ్మకు కృపకు పాల్గొంటారు. ఈ పార్వతాదేవి అవతారం చెందిన కన్యకా పరమేశ్వరి మహోత్తరమైన ప్రపంచానికి ఒక పెద్ద దేవత. అన్ని కులాల వర్గాల చేతను ఆ పూజలు చేసుకున్న అమ్మవారు. ఈ వాసవి జయంతి సందర్భంలో అందరికీ ఆయమ్మ మంచి చేయాలని ప్రార్థిస్తూ వారి వైశ్యులైన వారు ఈ రోజున వారి చేత ఎంత చేయాలో ఆ అమ్మకు ధన సహాయం, అన్న సహాయం, వైశ్యుల్లో ఉండే దరిద్రాన్నంతా పోగొట్టి ఈరోజు
వైశ్యులు అంటే ఒక విలువ గల వ్యక్తులు అనే పేరు ప్రఖ్యాతి అమ్మ దయ వల్ల అందరికీ కలిగింది. ఈరోజు రాను రాను పావర్టీ అనేది వైశ్యులందు చాలా తగ్గిపోయింది. అందరూ ఒక్కరికి మించి ఒక్కరు వారి వారి కష్టాల వల్ల వారు సుఖాలను అనుభవిస్తూ వారు సంతోషంగాను ఆనందంగాను జీవిస్తున్నారు. ఈ ఆర్యవైశ్య నిలయంకు మన గౌరవనీయులైన మనోహర్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ దేవాలయానికి తన యొక్క త్యాగాన్ని అర్పించి రోజు రోజుకు కనుల పండుగగా వింతలుగా విశేషాలుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించి వాళ్ళు అమ్మను ప్రతిదినము వారి జతలో వాళ్ళ సభ్యులు అందరూ చేరి వాయించి సహకరించి గొప్ప విందులు వినోదాలు చేస్తూ ఉన్నారు. ఆయనకి ఆ అమ్మ అనుగ్రహం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిరస్తులు ప్రార్థిస్తూ అదే ప్రకారం ఆర్యవైశ్యులు ఒక్కొక్కరిని అమ్మవారు కాపాడుతూ ఉన్నారు అని ప్రార్థిస్తూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నా యొక్క వాసవి జయంతి శుభాకాంక్షలను అర్పించుకుంటూ ఒక్కొక్కరిని పేరు పేరున మీ అందరికీ నా యొక్క జయంతి శుభాకాంక్షలు, వాసవి జయంతి శుభాకాంక్షలు. ఆర్యులకు, మహిళలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. మన గౌరవనీయులైన రాజా గారు ఈ సేవలో పాల్గొని అమ్మను ఇంత వైభవంగా ఆనందంగా కనుల పండుగగా అందరికీ కల్పించేనట్లు స్వర్గలోకాన్ని చూపించిన రాజా వారికి, ఫ్లవర్ డెకరేటర్ రాజా వారికి, వాళ్ళ నాయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా ఏళ్ళుగా పరిచయం ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం వల్లనే రాజావారు ఇంత అభివృద్ధికి వచ్చినారు. ప్రతి ఒక్క సేవను ఆయమ్మ అనుగ్రహించి వారి వారిని ముందుకు జయప్రదంగా సాగుతుంది. జై వాసవి, జై వాసవి, జై 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 వాసవి. రామలింగయ్య గారు సమీపంలోనే ఊరు పండుగలో కలుసుకొని 40 సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతున్నారు. వారికి ఆ అమ్మ తోడుంది, నీరుంది, అన్ని సహాయాలు చేయమని ప్రార్థిస్తున్నాను. రామలింగం తండ్రి గారు గోపాలకృష్ణ శెట్టి, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఏ యొక్క సందేహం వచ్చినను ఆయన్ని అడ్వైస్ తీసుకొని చేస్తూ ఉంటుంది. వారికి కుల గురువుగాను పెద్దగాను ఉంటే వారికి వారు వారికి అంజలిని కల్పిస్తున్నాను. వాళ్ళ కుటుంబం చదువుగా ఉండాలని, అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ జై భాషను ముగిస్తున్నాను.
జై వాసవి. జై జై వాసవి. మన కులదేవత అయిన వాసవి అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని పాదాలకు నమస్కరిస్తూ ఆర్యవైశ్య మన దేవస్థానం కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నాకు 2 మాటలాడే అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారములు. ఇంటింటా వాసవి మాత ఫోటో అనే కాన్సెప్ట్తో బెంగళూరు నివాసులైన మూర్తి గ్లాస్ అండ్ ప్లైవుడ్స్ వాళ్ళు శ్రీనివాస్ అన్న వాళ్ళు ఇస్తూ ఉండే ఫోటోలంతా మనము ఫోటోలందరికీ ఈరోజు వాసవి జయంతి అమ్మవారు పుట్టినరోజు మాకు ఈ అవకాశం కలిగిన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ నుంచి మేము అందరికీ ఈరోజు ఎవరెవరు పూజ కూర్చోండారో వాళ్ళకందరికీ మేము ఇచ్చిన దానికి మాకు చాలా గర్వంగా ఉంది. నేషనల్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తుండేటప్పుడు ఈరోజు నాకు ఈ అవకాశం చిక్కిన దానికి నాకు చాలా ఖుషిగా ఉంది. అందరూ మన వాళ్ళందరూ ఆర్యవైశ్యుల ఇంట్లో అందరి ఇంట్లోనూ మన అమ్మవారిది ఫోటో ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ నిజంగా చాలా మంచిది. మన నెక్స్ట్ జనరేషన్కి అదంతా కావాలా, ఫోటోలు మనం పెట్టి ఇదే అమ్మవారు పెనుగొండ క్షేత్రంలో ఉంది అనేసి మనం చెప్పాలి అనేసి అందరినీ పేరెంట్స్ని అందరినీ కోరుకుంటాను. మన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభది సర్వీసే మెయిన్, సర్వీస్ టు నీడీ పర్సన్స్ అంటానే దీనికి. ఈరోజు మాకు అందరికీను సర్వీస్ ధర ఫొటోస్ ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ చేసే దీనికి మా కమిటీ మెంబర్స్ అందరూ సహాయం చేసిన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. జై వాసవి. జై జై వాసవి. ఇది
జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై వాసవి. మన కులదేవత అయిన వాసవి అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని ఆశీస్సులు కోరుతూ మన ఆర్యవేశ దేవస్థాన కమిటీ మెంబర్స్ అందరికీ నేను ఈ రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను 2 మాటలాడే అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు. ఇంటింట ఆర్యవేశుల అందరి ఇంటిలోనూ కులదేవత అయిన ఫోటో ఉండాలి అనే కాన్సెప్ట్ మనసులో పెట్టుకొని బెంగళూరు నివాసులైన అందరికీ చిరపరిచితులైన మూర్తి గ్లాస్ అండ్ ప్లైవుడ్స్ వారు శ్రీనివాస అన్నగారు సహాయంతో వాసవి వనితా క్లబ్ ఎలైట్ హొసూర్ టీం ఈరోజు మీ అందరికీ ఈ ఫొటోస్ ని పంచుతున్నాము. ఈ రోజు వాసవి జయంతి రోజు ఈ అవకాశం మా టీంకి లభించిన దానికి చాలా చాలా గర్వంగానూ ఉంది, సంతోషంగానూ ఉంది. ఎప్పుడూ వాసవి క్లబ్ ధ్యేయమైన బీ పాజిటివ్, బీ క్రియేటివ్, ఎల్లప్పుడూ వాసవియన్స్ అందరూ పాలించాలి అనే బుద్ధి మరియు శక్తి అనే విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ ఇవ్వాలని ఆ వాసవి మాతని కోరుతూ నా మాటలను శ్రద్ధగా వినిన మీ అందరికీ నా హృత్పూర్వక నమస్కారములు. జై వాసవి, జై జై వాసవి. ధర్మ ప్రబోధిన్యై నమః. ఓం ఆబాల గోపవిదాతాయై నమః. श्री दक्षिणानंतये नमः। शुभाभ्यां शोभने मूर्त्याद्य ब्रह्मणः दिवराद्धे वेदवराहं सुंदरे तमाम वर्तमाने व्यवहारिणे మన మహిళా మండలి అధ్యక్షురాలు ఫోటోలు వితరణ చేసి ప్రతి ఇంట్లోనూ కనికా పరమేశ్వరి ఫోటో ఉండాలని చాలా మంచి కాన్సెప్ట్. ఇది ఇంట్లోకి వచ్చి నుంచి తెలుస్తుంది. నా సజెషను ప్రతి ఇంటికి వాకిల్కి మన అమ్మవారి స్టిక్కర్ ఉండాలా. ప్రతి వాహనము, అది స్కూటర్ కావచ్చు, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనానో స్టిక్కర్ వేసుకోవాలా. ప్రతి ఒక్కరికి వీళ్ళు మన ఆర్యవేశులను ఒకరికొకరికి తెలుస్తుంది. ఇది అమలుపరచాలా అని చెప్తా ఉన్నాను. ప్లస్ వాళ్ళు అడిగితే నేను ఆ స్టిక్కర్ చేపించేకి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. మంచి వాసవి జయంతి నాడు మీరు ఈ అవకాశం మాకు ఇస్తూ ఉండేదానికి చాలా చాలా ఖుషిగా ఉంది. ఈ రీతిగా అందరూ ఈరోజు కుంకుమార్చన చేసినారో అమ్మవారికి నిజంగా మనము ఇచ్చి పెట్టిన వాళ్ళే. ఈరోజు ఎవరెవరు పాల్గొనరో వాళ్ళంతానూ అదృష్టవంతులు అనుకుంటాను. ఈరోజు మీరు మనందరికీ ఒకే మాదిరి స్టిక్కర్ అంటారు కదా, మన సమానత అవుట్లోనే తెలుస్తుంది. ఏ ఒక కార్యంలో అంటే ఎక్కడైనా పోయేటప్పుడు దావలో ఏదైనా అనానుకూలం అయితే అప్పుడు ఆ స్టిక్కర్ చూసి మనమంతా నిలిచి చేసేదానికి, సహాయం చేసేదానికి చాలా ఖుషిగా ఉంటుంది. జై వాసవి. ఈ కోటి కుంకుమార్చన అనేది తమిళనాడు ఫుల్ ఈ టైం చేస్తారు. ఈ తమిళనాడు ఫుల్ అన్ని ఊర్లలో చెప్తా ఉండారు. కాబట్టి మేము దీంట్లో పాల్గొనేదానికి మేము చేసిన పుణ్యము అని అనుకుంటాము. జై వాసవి, జై జై వాసవి.
ఈరోజు ఒక శుభదినం, పర్వదినం, ఆనందదాయకమైన దినం. సాగరం లాంటి సంతోషం కలిగించే వాసవి జయంతి, మన కులదేవత జన్మదినోత్సవం. వైశ్యులు ప్రపంచంలో ఎక్కడ ఉండినను ఈరోజు అతి వైభవంగా ఇండియాలో కాదు, అమెరికాలో కాదు, లండన్లో కాదు, న్యూయార్క్లో కాదు, ఎక్కడ ప్రపంచంలో ఉండినను అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారిని పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మ జయంతిని కొనియాడతారు. అదే ప్రకారం ఆర్య వైశ్యులు ఎక్కడ ఉండినను ఈరోజు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధి రస్తోని కన్యకా పరమేశ్వరి అందరూ ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు లక్షార్చన, కుంకుమార్చన జరగబోతుంది కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో. కన్యకా పరమేశ్వరి అంటే ఎవరు? పార్వతాదేవి, సాక్షాత్ పార్వతాదేవి కన్యకగా పుట్టి కుసుమశెట్టి ఫ్యామిలీలో కన్యకా పరమేశ్వరి జన్మించి మన ఆర్య వైశ్యులందరినీ ఈరోజు ఒక్కరికి మించి ఒక్కరు పావర్టీ లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో తులతూగుతున్నారు. ఒక్కరికి మించి ఒక్కరున్నారు కనుక ఆ దేవి కృపా కటాక్షం వల్ల ప్రపంచంలో ఆర్యవైశ్యులు ఎక్కడ ఉండినను ఆరోగ్యంగాను చల్లగాను ఉంటారు. మన ఆర్యవైశ్యులు ఎలా ఈ భూమి మీదకి వచ్చారు అనే ఒక చిన్న ఉదాహరణ, ఎగ్జాంపుల్ మీకు చెప్పి, ఇది పరమ రహస్యం కనుక మీరు ఈరోజు తెలుసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరమేశ్వరుడు ఆర్యవైశ్యులను పిలిపించి, శ్రీమన్నారాయణమూర్తిని పిలిపించి, మీరు ఆర్యవైశ్యులు మన శివలోకంలోనూ స్వర్గలోకంలోనూ ఉన్నారు, వీళ్ళని భారతదేశంలో పంపేందుకు నువ్వు ఏర్పాటు చేయాలని పరమేశ్వరుడు విష్ణుమూర్తికి ఆజ్ఞాపించాడు. విష్ణుమూర్తి తక్షణం కామధేనువును పిలిపించి, మీరందరూ ఆర్యవైశ్య మహాపురుషులారా, మీరు సంతోషంగా జీవించాలంటే భారతదేశానికి వెళ్ళి అక్కడ మీ కార్యకర్తలు కార్యకలాపాలు మీరు అందరికీ వెలుతురుకు రావాలని ఆదేశించాడు. అప్పుడు కామధేనువు తన 3,000,000 దేవతలను ఆ కామధేనువులో ఉన్నది కనుక, కామధేనువు నాలో ప్రవేశించండి ఆర్యవైశ్యులారా, మీ అందరినీ నేను భూలోకంలో దించి మీకు స్వాగతం చెప్తాను, మీరు ఆనందంగా జీవిస్తారు. అదే కన్యకా పరమేశ్వరిని మీరు సేవించి ఆమెకు పాత్రులు కావాలని కన్యకా పరమేశ్వరి. పరమేశ్వరి అంటే ఎవరు? పార్వతాదేవి. కన్యక అంటే కుసుమశెట్టి వాళ్ళ ఇంట్లో పుట్టిన బిడ్డ. ఆమె చరిత్ర చెప్పాలంటే ఇంకా మీకు వేళైతుంది కనుక ఇంతటితో మన ఆర్యవైశ్యులు ఎలా వచ్చారని చెప్పాను. గోమాతలో జన్మించినందుకు కోమతులు 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 అని అలా నామధేయం కలిగింది. మనం నిజంగానే అదృష్టవంతులు. గోమాత నుంచి జన్మించినందుకు మన అందరికీ ఆయురారోగ్యం ఐశ్వర్యం ఆ కన్యకా పరమేశ్వరి వసంగి
మీ అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు కన్యకా పరమేశ్వరి ఫోటోల్ని బెంగళూరు మూర్తి గ్లాస్ హౌస్ శ్రీనివాస్ శెట్టి వాళ్ళు పంపించినారు. దాన్ని సరోజమ్మ గారు వాసవి క్లబ్ వనితా క్లబ్ వాళ్ళు ఇక్కడ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసినారు. ఈ ఎస్కేబిడి చారిటీస్ ప్రెసిడెంట్ వివేక్ గారికి, సెక్రటరీ గోవిందరాజ్ శెట్టి గారికి, అందరి సభ్యులకు, నా యొక్క మహిళా మండలికి, స్త్రీ పురుషులకు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వాసవి జయంతి శుభాకాంక్షలను అర్పించుకుంటూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై వాసవి.